చంద్రబాబును రాయలసీమ ద్రోహి అనటం హాస్యాస్పదంగా ఉందంటున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డితో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే దానికి తగ్గట్టుగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను టీడీపీ తిప్పికొడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేని ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి ప్రజాధనం వృధా చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. దీనిపై మాట్లాడేందుకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? ఆయన వ్యాఖ్యల్లో అసలు ఏమాత్రమైన ఇది ఉందా? ఇక్కడ మీరు వారి శాసనసభలో వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు మాట్లాడి ఉండొచ్చేది. నేను దాని గురించి పెద్ద ఫోకస్ చేయట్లేదు. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, మన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఈరోజు ఉన్నట్టుండి మేల్కొని దాన్ని ఏదో రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడినట్టుగా వారు చెప్పిన మాటను తెచ్చి ఏదో తప్పుదోవ పట్టించే విధంగా రాయలసీమ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని వారు చేస్తున్న ప్రయత్నాన్ని మనం గమనించాలి. నేను ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మొట్టమొదటగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఏమాత్రం పర్మిషన్స్ లేకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రేమతో మీరు పోరాటం చేసి కొనసాగించామని చెప్తున్న వైసీపీ పార్టీకి మూడు సూటి ప్రశ్నలు అడుగుతున్నాను నేను. రాయలసీమ పేరు పెట్టారు. రాయలసీమ పేరు పెట్టినప్పుడు ఏ జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలా మీరు? కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా. మరి ఈరోజు మీరు ఏదైతే ఎస్ఆర్ఎంసీ ద్వారా తీసుకుపోయిన నీళ్లు ఎక్కడికి నెల్లూరు, సోమశీలకు పోయి అక్కడి నుంచి చిత్తూరుకు పోతాయని చెప్తున్నారు. మరి అటువంటిది ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్క అనంతపూర్కి కర్నూలు జిల్లాని పక్కన పెట్టే మీరు రాయలసీమని పేరు పెట్టారా? నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క చుక్క నీళ్లు రానటువంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కానీ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి పోయి నిన్న ఎస్ఆర్ఎంసీ కెనాల్ దగ్గర అద్భుతంగా చేశారు. బ్రహ్మాండంగా పనులు జరిగాయి. ఏం పనులు జరిగాయి అక్కడ? రెండు పనులు. సీఎం అండ్ సిడి వర్కులు ఏదైతే ఉన్నాయో అవి 100% అని చూపుతున్నారు. అది కాకుండా అప్రోచ్ కెనాల్ 17.7% జరిగింది. ఇది మేము గతంలో కూడా చెప్పింది. దీనికి పనులకు 880 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసుకొని ఏదైతే డబ్బులు మొత్తం డ్రా చేసుకోవడం జరిగింది. దీని వెనుక కేవలం రాయలసీమ మీద ప్రేమ కాదు, డబ్బుల కోసం, ధనదాహం కోసం పెట్టిన ప్రాజెక్ట్ ఇది. అయితే మీరు చెప్తున్నారు ఇది మొత్తంగా కూడా మేము ఆనాడే ఖండించాము, దాని గురించి మేము మాట్లాడామని చెప్తున్నారు. అయితే వైసీపీ స్పష్టంగా చెప్తోంది ఇన్ రూమ్లో జరిగిన డిస్కషన్ రాంగ్ అని చెప్పి సీఎం ఎందుకు మాట్లాడట్లేదు. దీనికి తగ్గట్టుగా కూడా అసలు ఈ యొక్క ప్రాజెక్టు నిలిపివేశారని చెప్పి సీఎం రేవంత్ చెప్తున్న అంశాలను ఇటు కూటమి ప్రభుత్వం గట్టిగా ఎందుకు నిలదీసి మాట్లాడట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని కుండబద్దలు కొట్టినట్లుగా ఎందుకు మాట్లాడట్లేదు అనేది వైసీపీ ఆరోపణ. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలంటే ఎందుకు చెబుతారండి? అదే రకంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వంలో నేను అడిగిన ప్రశ్నకు ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ఈ సమాధానం చెప్తే బాగుంటుంది. ఇదే జిల్లాలో కొంగ దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం వ్యతిరేకంగా. మరి కాళేశ్వరం వ్యతిరేకంగా జగన్ దీక్షలు చేసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఇంటికి పోయి అక్కడ ఆలింగనాలు చేసుకొని బ్రహ్మాండంగా సహోదర భావంతో ఉండాలా రెండు రాష్ట్రాలని చెప్పి కాళేశ్వరం ఓపెనింగ్కి పోయి ముఖ్యమంత్రి హోదాలో రిబ్బన్ కట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ఇన్ రూమ్ మీటింగులు జరిగాయి, ఏ రూమ్ మీటింగులు జరిగాయని చెప్పి అంత బాహాటంగా, అంత బహిర్గతంగా పోయి కలిశారు. మరి ఈరోజు కూడా మేము ఏం చెప్తున్నామంటే, అదే కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నిజమై ఉంటే ముఖ్యమంత్రిగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో ప్రజలు తీసుకొచ్చారు. రాయలసీమలో హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చారు మాకు. మరి అటువంటిది ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏ ఎన్జీటీ ద్వారా మీరు స్టే వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్తున్న మీరు ముఖ్యమంత్రిగా ఆపలేరా ఆ ప్రాజెక్ట్ని? మళ్ళీ మీరు చేసిన అవినీతి దందా ఏదైతే 880 కోట్లతో పాటు నష్టపోయినటువంటి రాయలసీమ ప్రజలకు ఆ డబ్బులకు న్యాయం చేయాలని ఈ ప్రాజెక్టును కొనసాగించి జీవో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. దానికి సమాధానం జీవోను కొనసాగించు అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన అంశాల గురించి ఎందుకు మాట్లాడతారండి? వారి అజెండా ఏముంది? ప్రజావేదికను కూల్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక. అదే రకంగా మీరు చూస్తే ఈరోజు ఋషికొండ ప్యాలెస్ కట్టాడు బ్రహ్మాండంగా 100 కోట్లతోటి. అవన్నీ మేము కూడా కసితో కూల్చడం లేదే, కొనసాగిస్తున్నాం. దాన్ని ఏదో రకంగా ప్రజల ధనం వృధా అయింది వాస్తవం. దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మీరు నష్టం చేసినా, మీ అజెండా వేరున్నా కూడా ఆ ప్రాజెక్టుని కొనసాగించని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. రైట్. అయితే ఫైనల్గా చెప్పండి, ఈ యొక్క రాయలసీమ ప్రాజెక్టు కేంద్రంగా జరుగుతున్న వివాదానికి అసలు రాయలసీమ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకందరికీ కూడా ఈ ప్రాజెక్టు మీద కులంకషంగా ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ ప్రాజెక్టు ముందు మాట్లాడే ముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముచ్చుమరి దగ్గర మీరు పెట్టినటువంటి లెవెల్ ఏదైతే ఉందో 8-10 దగ్గర ఆల్రెడీ ఇదే నీళ్ళని కర్నూలు, అనంతపురకు, చిత్తూరుకి తీసుకుపోయేదానికి ఆల్రెడీ లిఫ్ట్ ఉంది అక్కడ.
అదే రకంగా మల్యాల దగ్గర 834 లెవెల్లో ఇవన్నీ ఉండంగా ఈరోజు నేను తెలంగాణతో ఆచరణ కాని సాధ్యాన్ని వాళ్ళేదో పాలమూరు రంగారెడ్డి లెవెల్ కంటే తక్కువగా సంగమేశ్వర దగ్గర నేను తీసుకెళ్తానని చెప్పి ఈయన ప్రయత్నాలు చేసి ఒక షో చేయడం తప్ప ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఒరిగేదంటూ ఏమీ లేదు. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఈరోజు కళ్ళారా ప్రజలందరూ చూసే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా 80 టీఎంసీల నీళ్లు వచ్చిన మాట వాస్తవమా కాదా? అదే వైసీపీ ఆ రోజు ఏం చేశారు? నానాయాగి చేశారు. పంపులతో నీళ్ళు ఇస్తారా, పంపులతో నీళ్ళు ఇవ్వగలదా అని మరి ఏదో గర్వంగా చెబుతున్నాం. 3 జిల్లాలకు ఎక్కడ చూసినా ఎక్కడ ఏ ప్రాంతానికి కూడా అనుసంధానం చేసిన ఆ నీళ్ళనే ఈరోజు ఇవ్వడం జరిగింది. మా పశ్చిమ ప్రాంతం ఈరోజు గాజుదిన్న ప్రాజెక్టు మా దగ్గర ఉన్నటువంటి హంద్రినీవా నీళ్లు విస్తీర్ణం పెంచి కృష్ణా గోదావరి అనుసంధానం చేసిన పట్టిసీమ నీళ్లే మనకి ఈరోజు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? మరి ఫైనల్గా ఈ అంశంలో వైసీపీ నేతలకు మీరు ఏమని స్ట్రాంగ్ మాట చెప్తారు? వైసీపీ నేతలకు చెప్పేది ఒకటే, మీ ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ ప్రాంత యొక్క ప్రయోజనాల్ని పనంగా పెట్టొద్దు, రాయలసీమ పేరును వాడొద్దండి. రాయలసీమకి ఏదో మీరు బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధితో చేస్తున్న ప్రతి పనిని మీరు కేవలం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ డ్రామాలు ఆపి రాయలసీమ పేరులో 2 జిల్లాలకు ఒక చుక్క నీళ్లు రానటువంటి ఈ ప్రాజెక్ట్ ఒక ఫేక్ ప్రాజెక్టు, డబ్బుల కోసం పెట్టుకున్న ప్రాజెక్టుకి ఈరోజు డ్రామాలు ఆపి పక్క రాష్ట్రంలో జరిగే రాజకీయాలను తెచ్చి ఏదో పెద్ద అది రహస్యాన్ని బద్దలు కొట్టినట్టుగా, గండికోట రహస్యాన్ని ఏదో బద్దలు కొట్టినట్టుగా ఏదో రకంగా డ్రామాలు చేయడం అనేది మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో కూడా రాయలసీమతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు, సమగ్ర అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నాడు. వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా వారి ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే అంటూ జైనాశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్.